హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైన్స్ అకాడమీ, మన అకాడమీ. సో మన యొక్క ఎంసిటీ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అనేటువంటి సిరీస్ని స్టార్ట్ చేసిద్దాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైన్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించిన 25 టెస్టులు కూడా మైండ్స్ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగిందనమాట, మీలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ కోసము. కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మైండ్స్ అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో దానిలో మీరు మెంబర్ అవ్వండి. అందులో కూడాను ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ రోజటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే, అందరూ నిర్దోషులే అని చెప్పేసి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో అంటే 1992 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు నాడు అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీదు యొక్క కూల్చివేతకు సంబంధించి, సో అప్పుడు కరసేవకులు దీన్ని కూల్చివేశారు కదా. సో దీనికి సంబంధించి ఈ యొక్క కరసేవకులను రెచ్చగొట్టి ఆయన కూల్చివేతకు కారణమయ్యారంటూ బీజేపీ అగ్రనేతలైనటువంటి ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి అండ్ ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వీరితో పాటు 32 మంది పైన కేసు అనేటువంటిది నమోదు కావడం జరిగిందనమాట. సో ఈ యొక్క అభియోగాలన్నీ కూడాను అభియోగాలు మాత్రమే, నిజానికి వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెప్పేసి, వీళ్ళు అంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు రచించలేదు. సో ఏంటి యొక్క కట్టడాన్ని, బాబ్రీ మసీదుని కూల్చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఆయన ఇంకోటి ఏంటి అంటే, ఈ యొక్క బాబ్రీ మసీదు లోపల శ్రీరాముడికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో రాముల వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి కాబట్టి దాన్ని రక్షించాలి అని చెప్పేసి విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ యొక్క దివంగత నేత అయినటువంటి అశోక్ సింఘాల్ గారు కూడా ప్రయత్నించడం జరిగిందనమాట. సో ఇవన్నిటిని చూసుకుంటే వీరు నిజానికి ఎటువంటి ప్రణాళిక లేదు, వీరు యొక్క ఏంటి బాబ్రీ మసీదుని కూల్చేయడం కోసము ఏం ప్లాన్స్ వేయలేదని చెప్పేసి తీర్పిచ్చిందనమాట. అండ్ వీరి యొక్క వీరు కూల్చివేతకు పాల్పడ్డారని చెప్పేసి ఏ విధమైనటువంటి బలమైన సాక్ష్యాలు లేవు కాబట్టి వీరందరినీ కూడాను నిర్దోషులుగా పేర్కొంటూ దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సిబిఐ స్పెషల్ కోర్ట్ తీర్పునివ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వీళ్ళపైన వచ్చినటువంటి అభియోగాలు మొత్తం కూడాను పత్రికలలో వచ్చినటువంటి న్యూస్ కావచ్చు అండ్ సీల్డ్లో లేనటువంటి ఈ యొక్క వీడియో క్యాసెట్స్ని బేస్ చేసుకొని మేము ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వలేము అని చెప్పేసి, అండ్ మెయిన్లీ ఏంటంటే అంటే వాళ్ళను దోషులుగా మేము ప్రకటించలేము అని చెప్పేసి న్యాయస్థానం చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క బాబ్రీ మసీదు యొక్క కూల్చివేత పైన ఇన్వెస్టిగేషన్, విచారణ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము మన్మోహన్ సింగ్ లిబర్హన్ గారి యొక్క కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇది తీర్పు వచ్చింది కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క బాబ్రీ మసీదు యొక్క కూల్చివేత పైన విచారణకు ఏ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. మన్మోహన్ సింగ్ లిబర్హాన్, సో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క తీర్పునిచ్చినటువంటి ఈ యొక్క సిబిఐ స్పెషల్ కోర్ట్ ఉంది కదా, సో ఈ యొక్క సిబిఐ స్పెషల్ కోర్టు యొక్క జడ్జి అయినటువంటి ఎస్కే యాదవ్, సో వీరు తన యొక్క పదవీ కాలము ఈ రోజుతోటి, అంటే ఈ యొక్క తీర్పు ఇచ్చినటువంటి రోజుతోటి తీరిపోవడం జరిగిందనమాట. నిజానికి వీరు 2019 సంవత్సరంలోనే వీరి యొక్క గడువు, అంటే వీరి యొక్క పదవీ కాలం అనేది తీరిపోయింది. కానీ సుప్రీంకోర్టు ఈ యొక్క ఈ బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది కాబట్టి విచారణ అంతకు 4 సంవత్సరాల ముందర నుంచే ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం కూడా పర్యవేక్షణ ఏంటి జడ్జి అయినటువంటి ఎస్కే యాదవ్ గారు చూస్తున్నారు కాబట్టి వీరైతే పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని అందజేయగలుగుతారు, తీర్పు ఇవ్వగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో మరొక సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో వీరి యొక్క తీర్పును వెలువరించి రిటైర్ అయ్యారు. ఎవరు? జడ్జి అయినటువంటి ఎస్కే యాదవ్, సిబిఐ యొక్క స్పెషల్ జడ్జ్. అయితే సుప్రీంకోర్టు ఈ విధంగా ఒక న్యాయమూర్తి యొక్క పదవీ కాలాన్ని పెంపొందించడానికి అధికారం ఉన్నదా అంటే, నిజానికి ఆర్టికల్లో ఉన్నటువంటి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, ఆర్టికల్ 142 ప్రకారం న్యాయమూర్తుల యొక్క పదవీ కాలాన్ని పెంచేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఉందన్నమాట. ఎప్పుడంటే వీరు ఒక కేసు విషయంలో సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భావన కనుక సుప్రీంకోర్టు చేస్తే ఈ ఆర్టికల్ని ఉపయోగించుకొని న్యాయమూర్తుల పదవీ కాలాన్ని సుప్రీంకోర్టు పెంచేటువంటి అధికారం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ
ఏంటి యొక్క జడ్జికి సంబంధించినటువంటి పదవీ కాలం కావచ్చు, అండ్ మన్మోహన్ సింగ్ లిబర్హన్ కమిషన్. సో మిగతా అంతా కూడాను మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ మేబీ దీనిపైన క్వశ్చన్ చూస్తే కనుక ఎవరెవరు బీజేపీ అగ్రనేతలు ఉన్నారు అనేటువంటి విధంగా క్వశ్చన్ రావచ్చు, చూసుకోండి. మెయిన్లీ మాత్రం ఈ యొక్క కమిషన్ ఒకటి, ఈ యొక్క జడ్జి యొక్క పదవీ కాలాన్ని పెంపొందించడంలో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి అధికారాన్ని ఉపయోగించింది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒప్పంద సేద్య పత్రము. ఏంటి ఒప్పంద సేద్య పత్రము అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించినటువంటి పత్రం కదా. సో దీన్ని ఎవరు ఇచ్చారు ఏంటి కదా అంటే పంటల యొక్క మార్కెటింగ్కి సంబంధించి 3 బిల్లులు ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది. అండ్ దీనిపైన రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కూడా రాజముద్రను వేశారు కదా. సో దీనిపైన సంతకం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు వారు సంతకం చేశారంటే చట్టంగా మారుతుంది. సో చట్టంగా మారినటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఈ యొక్క అమల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క 3 చట్టాల విధానంలో మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క ఒప్పంద సేద్యం అనేటువంటిది కూడా ఉందన్నమాట. ఈ 3 చట్టాలలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది కూడా ఒక చట్టము. సో ఇక కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో రైతుకి అండ్ కంపెనీకి మధ్య చేసుకునేటువంటి 13 పేజీల ఒప్పంద పత్రాన్ని, ఆ యొక్క ఒప్పంద పత్రం యొక్క నమూనాను అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. అండ్ ఈ యొక్క ఒప్పంద పత్రాన్ని, ఒప్పంద సేద్యాన్ని కొత్త రబీ అంటే ఇప్పుడు వచ్చేటువంటి యాసంగి సీజన్ అనమాట. మన తెలంగాణ స్లాంగ్లో యాసంగి అని చెప్పేసి రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది కదా, జనరల్గా రబీ అంటారనమాట. సో ఇక వేసవి సీజన్ నుంచి ఈ పత్రం ప్రకారం ఒప్పంద అమలుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి? రాష్ట్ర వ్యవసాయ శాఖలకు అనమాట. మరి దీనిలో ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఏంటి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చూసుకుంటే, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడే చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో మనం దీన్ని కంపల్సరీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కీ పాయింట్స్ చూసుకుంటే రైతు కంపెనీ యొక్క ఇద్దరిని కలిపి దీన్ని పార్టీ అనేటువంటి పేరుతోటి, రైతుని కంపెనీని పార్టీ అనేటువంటి పేరుతో పిలిచి ఒప్పందాన్ని రాస్తారనమాట. అండ్ ఏ తేదీ నుండి ఒప్పందం అమల్లోకి వస్తుంది అనేటువంటి విషయం కూడా ఈ యొక్క పత్రంలో, ఒప్పంద పత్రంలో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఒప్పందం చేసుకునేటువంటి కంపెనీ అధునాతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించి నాణ్యమైనటువంటి పంటల్ని పండించేందుకు రైతులకు సహాయపడాలి. సో రైతులు ఈ యొక్క పంటలు పండించడం కోసము వీళ్ళు మోడర్న్ టెక్నాలజీని ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ కంపల్సరీ రైతులకు అందించాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ఒప్పంద సీజన్లో. దీంతో పాటు ఈ యొక్క పంట సాగు నుండి కొంతవరకు రైతు కంపెనీ కలిసి పనిచేయాల్సి ఉందన్నమాట. పంట సాగు నుండి కోత వరకు రైతు కంపెనీ వీళ్ళిద్దరు కంబైన్గా పని చేయాల్సి ఉంటుంది. అండ్ పంట కోసిన తర్వాతే కంపెనీ తీసుకోవడానికి అనుమతి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ పాయింట్ మనకు అర్థం కావాలి ఏంటంటే, అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రైతు పంట సాగు చేస్తూ ఉంటాడనమాట. సో ఈ యొక్క పంట యొక్క సాగు పూర్తి అయిపోయి రైతు కోతను చేసిన తర్వాత, పంటను కోసిన తర్వాత మాత్రమే ఈ యొక్క కంపెనీ తీసుకోవడానికి అనుమతి అనేటువంటిది ఉంటుంది. అండ్ ఒక పంట సీజన్ ముగిసిన తర్వాత మరుసటి సీజన్కి, నెక్స్ట్ సీజన్కి ఒప్పందం కొనసాగించాలా వద్దా అనేటువంటిది రైతు అండ్ కంపెనీ పరస్పర అంగీకారంతో మాత్రమే జరగాలి. అంటే ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా కూడాను అది నెక్స్ట్ సీజన్కి ఆ యొక్క ఒప్పంద సేద్యం అనేటువంటిది అమల్లోకి రాదు. సో ఇద్దరు కంపల్సరీ పరస్పర అంగీకారం అనేటువంటిది మ్యాండేటరీ అనమాట. దీంతోపాటు ఈ యొక్క పంట సాగు యొక్క ఖర్చులన్నీ కూడాను రైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ కొంచెం ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే పాపం రైతుల దగ్గర అసలే సరిగా డబ్బు ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడాను చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అప్పటికి మోడర్న్ టెక్నాలజీని యొక్క కంపెనీస్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడాను ఎరువులకు సంబంధించి కావచ్చు, కూరలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అవసరాలకు ఖచ్చితంగా పంటకు సంబంధించినటువంటి సాగు ఖర్చులన్నీ కూడాను రైతే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీంతోపాటు పంటకు బీమాను కూడా రైతే చేయించాల్సి ఉంటుంది. దీంతోపాటు మట్టి, సాగునీటి నమూనాలను తీసుకెళ్ళి ప్రయోగశాలల్లో కూడా రైతు పరీక్ష చేయించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క క్రాపింగ్కి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడాను రైతే చూసుకోవాల్సి ఉంటుంది. కేవలము ఈ కంపెనీస్ ఈ యొక్క క్రాపింగ్ జరుగుతున్నటువంటి టైంలో మోడర్న్ టెక్నాలజీని మాత్రమే, అంటే ట్రాక్టర్లు కావచ్చు, మిగతా ఇతరత్ర సాంకేతిక సహాయం కావచ్చు, అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్స్పెండిచర్కి సంబంధించి పూర్తి బాధ్యత మొత్తం కూడా రైతుదే ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క పంట యొక్క కోత అనంతరము దాని తరలింపుకు, సో పంటను కోసేశారు, ఇక్కడ కోసిన తర్వాత
దీన్ని తరలించడం కోసం అయ్యేటువంటి రవాణా ఖర్చు కావచ్చు, తర్వాత స్టోర్ చేయాల్సి ఉంటే కనుక స్టోరేజ్ దాన్ని కావచ్చు, అండ్ ప్రాసెస్ చేయడానికి అంటే దాన్ని ఆహారాన్ని శుద్ధి చేసేటువంటి ప్రాసెసింగ్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ వీటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఖర్చులు ఉంటాయి కదా, సో ఇక ఎగుమతి ఖర్చులన్నీ కూడాను కంపెనీనే భరించాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారి పంటను గనక కోసిన తర్వాత నుంచి దాని యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కంపెనీనే చూసుకుంటుందన్నమాట. సో వీటితో రైతుకు ఏ విధమైనటువంటి సంబంధము అనేటువంటిది ఉండదు. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఇవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ దగ్గర కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో పంటకు సంబంధించి సాగు ఖర్చులు, పంట యొక్క బీమా అండ్ దాని యొక్క క్వాలిటీ మొత్తం చెకింగ్ చేసుకోవాల్సింది ఎవరు? రైతులే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ పంట యొక్క కోత కనుక కంప్లీట్ అయిపోతే పూర్తి బాధ్యత అంతా కూడాను కంపెనీలపైనే పడుతుంది. కాకపోతే పంటకు సంబంధించి అధునాతనమైనటువంటి సాంకేతికతను మాత్రము కంపెనీలు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈ యొక్క ఒప్పంద సేద్య పత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. నెక్స్ట్, డెబిట్ క్రెడిట్ కార్డు లావాదేవీలకు అదనపు భద్రతను కల్పించనుంది ఆర్బీఐ. సో ఏంటి అంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో వీటి యొక్క ట్రాన్సాక్షన్స్కి మరింతగా సేఫ్గా జరగాలి, వీటి యొక్క ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఉద్దేశంతో అండ్ మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ నిర్దేశించినటువంటి నూతన నిబంధనలు, కొత్త కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో కొత్తగా జారీ చేసినటువంటి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏటీఎం కేంద్రాలు అండ్ పిఓఎస్ యంత్రాలు, అంటే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఉంటాయి కదా, స్వైప్ చేసేటువంటి స్వైపింగ్ మెషిన్స్, సో వీటిలో మాత్రమే పనిచేస్తాయన్నమాట. ఒక్కసారి కనుక మన దేశానికి వెలుపల వెళ్తే, అంటే వేరే దేశాలకు వెళ్తే వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించడం కష్టమవుతుంది. ఒకవేళ నిర్వహించాలి అంటే మాత్రము ఖచ్చితంగా తమ యొక్క బ్యాంకును సంప్రదించి పర్మిషన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం ఇండియన్ టెరిటరీ లోపల మాత్రమే ఈ యొక్క డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మోసాలను అరికట్టడం కోసము ఈ యొక్క డెబిట్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆర్బీఐ తీసుకొచ్చిందనమాట. అండ్ మెయిన్గా ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం ఏం తీసుకుంది అంటే, ఇప్పటి వరకు ఒక్కసారైనా కూడా వినియోగించినటువంటి కార్డుల విషయంలో ఆన్లైన్ చెల్లింపుల యొక్క సదుపాయాన్ని నిలుపుదల చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ కూడా నిర్దేశించడం జరిగిందనమాట. సో దీన్ని అంటే ఇప్పటివరకు ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్స్ కావచ్చు వాడట్లేదో, అంటే స్వైపింగ్ చేస్తున్నప్పటికీ కూడాను ఆన్లైన్ చెల్లింపులు ఎవరైతే చేయట్లేదో, ట్రాన్సాక్షన్స్ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో, సో దానికి సంబంధించి అంటే ఒక్కసారి చేయకపోయినా కూడాను వాళ్ళకి ఆ సదుపాయాన్ని తీసేయాలి అని చెప్పేసి ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది. సో ఇది మెయిన్గా ఈ యొక్క డెబిట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి రూల్ అనమాట. నెక్స్ట్, వినోద రంగంలోకి ధోని. సో ఎంఎస్ ధోని ఏంటి మన ఎంటర్టైన్మెంట్ దానిలోకి రాబోతున్నారనమాట. సో భారత మాజీ కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోని తన యొక్క సొంత నిర్మాణ సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్స్ తోటి వెబ్ సిరీస్లు నిర్మిస్తూ వినోద రంగంలోకి అడుగుపెడుతున్నారనమాట. ఇంతకుముందు ఐపీఎల్లో ఏంటి మన సిఎస్కే ఉంది కదా, చెన్నై సూపర్ కింగ్స్, ఇది మధ్యలో ఒక 2 years పాటు బ్యాన్ చేశారనమాట దీన్ని. సో దీన్ని బ్యాన్ చేసిన తర్వాత 2018 సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఐపీఎల్లో ఆడింది. సో ఆ ఐపీఎల్లో ఇది ఆడి కప్పుని గెలిచిన తర్వాత రోర్ ఆఫ్ లయన్ అంటే గర్జించినటువంటి సింహం అనేటువంటి పేరుతోటి ఒక డాక్యుమెంటరీని ఫస్ట్ టైం ఈ యొక్క ధోని ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి తన బ్యానర్లో నిర్మించడం జరిగింది. కాకపోతే ఇది డాక్యుమెంటరీ అనమాట. ఇకపై నుంచి మాత్రము ఓన్గా వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా ధోని ఎంటర్టైన్మెంట్స్ పేరుతోటి మాజీ కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోని గారు ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ విభాగంలోకి ప్రవేశిస్తున్నారు. సో ఇక రోర్ ఆఫ్ లైన్ అనేటువంటి పేరు గుర్తుంచుకోండి, మేబీ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎరువుల యొక్క హోమ్ డెలివరీ చేయబోతున్నారు. ఏంటి అంటే నాణ్యతతోటి మంచి క్వాలిటీతో ఉన్నటువంటి సీడ్స్, తర్వాత ఎరువులు, ఈ యొక్క పురుగు మందులు ఇవ్వడం వల్ల రైతులకు అధికమైనటువంటి ఉత్పత్తి వస్తుంది కదా. సో వాళ్ళ ఆ విధంగా మంచి ఉత్పత్తిని సాధించగలుగుతారని చెప్పేసి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి పిఓఎస్ వర్షన్, తర్వాత ఎస్ఎంఎస్ సేవలను ప్రారంభించి హోమ్ డెలివరీ చేసేటువంటి సర్వీసులని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అయినటువంటి డివి సదానంద గౌడ గారితో కలిసి మన ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. సో రైతులు తమకు కావలసినటువంటి ఎరువులు, విత్తనాలను ఆర్బీకేలో ఉన్నటువంటి కియోస్క్స్, మనం ఈ యొక్క ఆర్బీకేస్ గురించి డీటెయిల్గా ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇక ఆర్బీకేలో ఉన్నటువంటి కియోస్కుల ద్వారా బుక్ చేసుకుంటే
24 గంటల నుంచి 48 గంటల్లోనే వీటిని సప్లై చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. చాలా మంచి అంటే చక్కడైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఆర్బీకేస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తే కనుక రైతుకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. అండ్ దీని యొక్క ఆర్బీకేస్ని మే 30వ తారీఖు నాడు రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలలో దాదాపుగా 10,641 ఆర్బీకేస్ని రైతు భరోసా కేంద్రాలను ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆర్బీకేస్ ద్వారా ఈ విధంగా ఎరువుల్ని విత్తనాల్ని సప్లై చేయడం జరుగుతుంది. రైతులకు కావాల్సినటువంటి అన్నిటిని కూడాను 24 గంటల నుంచి 48 గంటలలో. ఓకే, నెక్స్ట్ రైతులకు కావాల్సినటువంటి పంటకు గిట్టుబాటు ధరను కూడాను ఏపీ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పేసి తొలిసారిగా ధరల యొక్క స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎంతతోటి అంటే 3,300 కోట్ల రూపాయలతోటి జొన్న, మొక్కజొన్న, అరటి, ఉల్లి, పసుపు ఇట్లాంటి పంటల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అండ్ ధాన్యం కొనుగోలు కోసము 11,500 కోట్లను వెచ్చించారనమాట. సో వీటితో పాటు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా ఆర్బీకేస్, ఈ యొక్క ఆర్బీకేస్లోనే పండినటువంటి పంటల్ని కూడా కొనుగోలు చేస్తున్నారనమాట ఈ యొక్క ప్రభుత్వం చెబుతుంది. అండ్ అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఆర్బీకేని కొనుగోలు కేంద్రంగా ప్రకటించారు. దాంతోపాటు కొనుగోలు చేసినటువంటి 10 రోజుల లోపట్నే చెల్లింపులు కూడా, పేమెంట్స్ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో కంపల్సరీ పే చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఈ యొక్క కొనుగోలు ప్రక్రియలో కూడాను చిన్న సన్నకారు రైతులకే అత్యధిక ప్రాధాన్యతను మేము ఇస్తామని చెప్పేసి ఏపీ స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. అంటే రైతులకు యొక్క కనీస మద్దతు ధరను ప్రకటించేటువంటి ప్రాసెస్లో భాగంగా ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. సో ఆర్బీకేలలో పంట కొనుగోలు చేస్తారు. పంటను కొనుగోలు చేసిన తర్వాత 10 రోజుల లోపట్నే ఆ పేమెంట్ కూడా చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అండ్ జనతా బజార్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఎందుకోసం అంటే రైతుల యొక్క ఉత్పత్తులకు గ్రామాలలో కూడా మంచి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనతా బజార్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క 2020-21 సంవత్సరానికి సంబంధించి పంటలు వాటికి గిట్టుబాటు ధరలను కూడా ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ పంట పేరు ఇచ్చారు. అండ్ గిట్టుబాటు ధర ఎంతకు, క్వింటాల్కి ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క క్రాప్స్ని, ఈ యొక్క పంటల్ని ఏ టైంలో కొనుగోలు చేయాలి అనేటువంటిది కూడా ఈ పర్టికులర్ చార్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పసుపు నుంచి దాదాపు పొద్దుతిరుగుడు పువ్వు వరకు వీటికి సంబంధించి అన్ని పంటలకు సంబంధించినటువంటి ధరల్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏ సీజన్లో, ఖరీఫ్ సీజన్లోనా, రబీ సీజన్లోనా, లేకపోతే మిగతా టైంలోనా, ఫిబ్రవరి నుంచి మే వరకు అనేటువంటిది డీటెయిల్గా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చార్ట్, చూసుకోండి. సో దేనికి ఎక్కువ మొత్తంలో కేటాయించారు అండ్ ఏ పంటకు అధిక మొత్తంలో ఈ యొక్క గిట్టుబాటు ధరను కల్పించారనేటువంటి విధంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు అడిగారు కాబట్టి. సో ఒకసారి ఈ యొక్క చార్ట్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ రైతులు కూడా ఒక విజ్ఞప్తి చేశారనమాట. ఇదేంటంటే మద్దతు ధరలకు పంటలు మీరు అమ్ముకోవాలి అంటే రైతులు ఖచ్చితంగా ఈ కర్షక్లో పంటల యొక్క వివరాలను నమోదు చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడాను చూసుకోండి. అండ్ 1907 అనేటువంటిది రైతులకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ క్రాప్కి సంబంధించి ఏవేవి గిట్టుబాటు ధరలు ఇచ్చారనేటువంటిది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ జనతా బజార్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫ్ఎఫ్పిఓ. ఏంటి ఎఫ్ఎఫ్పిఓ అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. సో దీని ద్వారా ఏంటి, సముద్ర ద్వీప ప్రాంతాలు అండ్ ఆక్వాకల్చర్ ఈ యొక్క కార్యకలాపాల కోసము దాదాపు 12,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క మత్స్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, అంటే మౌలిక సదుపాయాల యొక్క కల్పన కోసము దాదాపు 7,710 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి దీనిలో ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో రాష్ట్రాలకు నిధులు అనేటువంటివి వస్తాయి కదా ఈ పథకం కింద. సో ఆ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కేటువంటి నిధులకు మరికొంతను స్టేట్ గవర్నమెంట్ జత చేసి ఎఫ్ఎఫ్పిఓ అంటే ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, గుర్తుంచుకోండి, ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మత్స్యరంగంలో వ్యాపారాలు మంచి సమృద్ధిగా, అంటే ఈ యొక్క ఆహార సేకరణ కావచ్చు, దాని యొక్క ప్రాసెసింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, సో వీటన్నిటికి కూడాను దీని ద్వారా యొక్క ఎఫ్ఎఫ్పిఓ ద్వారా ప్రోత్సాహం అందించాలి అని చెప్పేసి
స్టేట్ గవర్నమెంట్ భావించడం జరిగిందనమాట. అందుకోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఏపీ మ్యాక్స్ 1995 యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మ్యాక్స్ 1995 చట్టం ప్రకారము ఈ యొక్క ఎఫ్ఎఫ్పిఓలను ఏర్పాటు చేస్తున్నారనమాట. దీనిలో మినిమం టు మినిమం ఒక 10 మంది సభ్యులు అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. అండ్ 2 లేదా అంతకు మించి కంపెనీలు కూడా ఈ యొక్క ఎఫ్ఎఫ్పిఓలుగా ఏర్పాటు కావచ్చు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు మైండ్స్ అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో దానిలో మీరు మెంబర్ అవ్వండి. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించండి. ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు సాధించాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.